కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. ఈ సీటు కోసం టీడీపీలో పోటీ తీవ్రమైంది. టికెట్ మాకంటే మాకు అని భూమా, శిల్ప కుటుంబాలు చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టాయి. నాన్న సీటు తమ కుటుంబానికే దక్కాలని భూమా అఖిలప్రియ వాదిస్తుంటే, ఈసారి పోటీ చేయకపోతే రాజకీయంగా కుటుంబం అబాసు పాలవుతుందని శిల్ప మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరికి వారే పట్టుదలకు పోతూ ఉండడంతో ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ పంచాయతీ విజయవాడకు చేరింది. నంద్యాల సీటు కోసం ప్రయత్నిస్తున్న శిల్ప మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గరకు వచ్చారు. టికెట్ తమ కుటుంబానికే కావాలి అంటున్న శిల్ప మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. శిల్పతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు చర్చలు జరిపారు. భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాలలో ఉప ఎన్నిక జరగాలి. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు అధికార పార్టీలో ఆసక్తికరంగా మారింది. భూమా కుటుంబం నుంచే ఎవరో ఒకరు అభ్యర్థిగా ఉంటారు అనే ప్రచారం కూడా నడుస్తోంది. నంద్యాల సీటును ఎన్ఎండి ఫరూక్తో పాటు మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. సీటు ఇవ్వకపోతే శిల్ప మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శిల్ప సోదరులు విజయవాడకు వచ్చారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరోవైపు నంద్యాల సీటు తమదే. మేము కూడా ఎక్కడే కానీ ఇబ్బంది పడకుండా, మా పరువుకు నష్టం లేకుండా, ముఖ్యంగా మా కార్యకర్తలకు ఇబ్బందులు రాకుండా మా క్యాడర్ను కాపాడుకొని ముందుకు పోవాలనే ఆశయంతో మరి సీఎం గారితో అన్ని విషయాలు కూడా చెప్పాం. అదేవిధంగా అవతల మరి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అఖిలప్రియ గారు కావచ్చు, పెద్దలు ఎస్పీ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు ఫరూక్ గారు కావచ్చు, ఎవరితో కూడా ఇబ్బందులు రాకుండా అందరం కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేసుకుంటే మంచిదని చెప్పి సీఎం గారు కూడా మరి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సీఎం గారికి నిక్కచ్చిగా మరి నేను చెప్పింది ఒకటే, సార్ మా అన్నదమ్ముల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడికి మీరు మండల చైర్మన్ ఇస్తామన్నారు, మాకు కూడా చాలా సంతోషం. అయితే నా పరిస్థితి, నేను కాన్స్టిట్యున్సీ నుంచి దూరం అయితే నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా క్యాడర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. రేపొద్దున ఇరు వర్గాలు పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయకుండా నిలబడిపోతే నాకున్నటువంటి క్యాడర్ అటు కొంత ఇటు కొంత పోయి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నా ఆలోచన మాత్రం నేను తప్పకుండా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా మరి పూర్తి స్థాయిలో సీఎం గారితో మాట్లాడిన తర్వాత మరి నేను కొంత సాటిస్ఫై కావడం కూడా జరిగింది. ఏదేమైనా నాకు నా అభిప్రాయం కూడా నా క్యాడర్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే నేను ముందుకు పోయేవాడిని. తప్పకుండా వారి యొక్క ఆలోచన ప్రకారం మరి నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల విషయంలో కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సంబంధించి క్యాడర్తో నేను ఆలోచించి అన్ని నిర్ణయాలు తొందరలోనే తీసుకొని మీకు వెల్లడిస్తానని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరోవైపు నంద్యాల సీటు తమదే అంటున్నారు భూమా అఖిలప్రియ. తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది నెల 24వ తేదీన నిర్ణయిస్తామంటున్నారు. మంత్రిగా తొలిసారి విజయవాడలోని భవానీ ఐలాండ్స్ను పరిశీలించారు అఖిలప్రియ. ఈ సందర్భంగానే నంద్యాల సీటు వ్యవహారంపై స్పందించారు. శిల్ప మోహన్ రెడ్డి పార్టీ మారుతారు అనేది ప్రచారం మాత్రమే అంటున్నారు భూమా అఖిలప్రియ. చూడండి, అది భూమా నాగిరెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి, ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఆ స్థానంలో నుంచి ఎవరు రాగలుగుతారు అనేది ఎవరు చెప్పలేరు. కేవలం భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళ మీద. మాకు ఇస్తే ఎవరు పోటీ చేస్తామనేది త్వరలోనే చెప్తామండి. తప్పకుండా మరి 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి వస్తుంది. ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. చూడండి, శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారని చెప్పి ఇంతవరకు వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలం మీడియాలో మారుతారేమో అని చెప్పి ఒక న్యూస్ వస్తుందే కానీ వాళ్ళు కరెక్ట్గా మేము పార్టీ మారుతున్నామని ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా నంద్యాల ఉప ఎన్నిక రసవత్రంగా మారింది. టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.